ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్తా ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఈ పర్యటనలో ఉండబోతా ఉన్నారు. ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యంగా 4 రోజుల పాటు ఉండబోతా ఉంది. 36 కార్యక్రమాల్లో పాల్గొనబోతా ఉన్నారు. ముఖాముఖి భేటీలు కూడా జరుగుతాయి. ఆర్థికవేత్తలతోని, ప్రముఖ ఆర్థికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతోని భేటీ కాబోతా ఉన్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కాబోతా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఈ పర్యటన అంటే ఈ పర్యటనలో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను కలిసి పెట్టుబడులు సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా దావోస్ పర్యటన సందర్భంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించారు. అలాగే రాష్ట్రంలో కూడా పెట్టుబడుల సదస్సులకు సంబంధించి ఏర్పాటు చేశారు. ఆ సదస్సుల్లో కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు. ప్రస్తుతం పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్రానికి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయం ద్వారా సంక్షేమం కూడా అందించేందుకు ఛాన్స్ ఉంటుందనేది ప్రభుత్వ పెద్దలు చెప్తున్న మాట. అలాగే గతంలో కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున సదస్సులను నిర్వహించారు. ఆ సదస్సులో కూడా ఒప్పందాలు జరిగాయి. ఒక్కొక్కటి ఆ పరిశ్రమల స్థాపనకు కూడా అడుగులు పడతా ఉన్నాయి. ఆ పరిశ్రమలో కూడా నెలకొల్పుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే ఐటీ రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడంతో పాటు రాష్ట్రానికి కూడా ఆదాయం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా అభివృద్ధి చేసేందుకు ఇంకాస్త ఎక్కువగా ఛాన్స్ ఉంటుందనేది కనిపిస్తూ ఉంది. ఈ పర్యటన ఇతర అంశాలకు సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు,